పాపం వైసీపీ నేతలు జగన్ విధిల్చిన చిల్లరకు ఆశపడి ఈ రోజు మద్యం కుంభకోణంలో అడ్డంగా ఇరుక్కుపోయారు. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్, రాయలసీమలో ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి, సామినేని ఉదయభాను అల్లుడు నరసింహారెడ్డి, అంబటి రాంబాబు, బొత్స మేనల్లుడు చిన్న శ్రీను వంటి వారిని జగన్ ఇరికించేశాడు. అసలు ఏం జరిగిందంటే, రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా వేల కోట్లు దోచుకుంటున్న క్రమంలో తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఎటువంటి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జగన్ ఒక కుతంత్రాన్ని పన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే అసలు లాభాన్ని తాను అనుభవిస్తూనే ఎవరూ నోరు మెదపకుండా ఉండేందుకు నేతలందరికీ మద్యం రవాణా కాంట్రాక్టులను ఎరగా వేశారు. నేను తింటున్నాను, మీరు కూడా తినండి అనే ఆశ చూపి వారిని కూడా ఈ దోపిడీలో భాగస్వాములను చేశారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, జగన్ చేసిన దోపిడీకి ఆధారాలు లేవు, కానీ వైసీపీ నేతలు చేసిన రవాణా దోపిడీకి ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ దోపిడీ కోసం జగన్ ముందుగా రవాణా ధరలను అడ్డగోలుగా పెంచేశారు. గతంలో ఒక్కో మద్యం కేసు రవాణా ఛార్జీ కేవలం 13 రూపాయలు ఉండగా దానిని నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్ల వద్ద ఉండేది. జగన్ రాగానే ఆ అధికారాన్ని స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ కు మార్చి ఎటువంటి హేతుబద్ధత లేకుండా ఆ ఛార్జీని ఏకంగా 34 రూపాయలకు పెంచారు. అంటే ప్రతి మద్యం కేసుపై అదనంగా 21 రూపాయ ప్రభుత్వ ఖజానా నుంచి తన సన్నిహితులు, నేతల జేబుల్లోకి వెళ్లేలా చేశారు. ఈ రవాణా నెట్వర్క్ ను తన నమ్మకస్తులైన రాజకేశిరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వాసుదేవిరెడ్డిల ద్వారా నడిపించి సిగ్మా లాజిస్టిక్స్ వంటి సంస్థలకు ప్రధాన కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను వెడగొట్టి కీలక నేతలకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. ఉత్తరాంధ్రలో మాజీ మంత్రి కారుమూరు సునీల్ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి జిల్లాల వారీగా కమిషన్లు వసూలు చేయగా, రాయలసీమలో విజయానందరెడ్డి తన నిఖిలానంద లాజిస్టిక్స్ ద్వారా చక్రం తిప్పారు. ఇలా అందరినీ ఈ అక్రమ రవాణా వ్యాపారంలో భాగస్వాములను చేసి వ్యవస్థ మొత్తాన్ని అవినీతిమయం చేశారు.